హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో రైల్వే అభివృద్ధి అనేది క్రమంగా జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా భారతదేశంలో వివిధ రైళ్లు అనేవి ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని మొదలుకొని నమో భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు, వివిధ రకాల రైళ్లని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే దేశం మొత్తం మీద ప్రస్తుతం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల యొక్క సంఖ్య అనేది క్రమంగా పెరుగుతుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 29వ తారీఖున రైల్వే శాఖ మంత్రి గారు మొత్తం 3 రైళ్లకి పచ్చజెండా ఊపి వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇందులో మన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది మొదటిసారి అందుబాటులోకి వచ్చింది. ఇది తెలంగాణ మీదుగా ప్రయాణించే 2వ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుగా చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ నుండి ప్రారంభమయ్యే మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుగా చెప్పుకోవచ్చు. ఇదివరకే వివిధ ప్రాంతాలను కలుపుతూ, అంటే ఖమ్మం, వరంగల్, ఇటు మంచిర్యాల ఈ ప్రాంతాలను కలుపుతూ జోగ్బాని ఈ రోడ్డు మధ్యలో మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలంగాణలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ని కలుపుతూ, అలాగే ఇటు బీహార్లోని ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ని కలుపుతూ మనకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులో ఉండనుంది. ఈ రైలు యొక్క టైం టేబుల్ అనేది మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. సెప్టెంబర్ 29వ తారీఖున రైల్వే శాఖ మంత్రి గారు ఈ రైలుని ప్రారంభించగా 29వ తారీఖున ఈ బండి ఇనాగ్రల్ రన్ గా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ రైలు యొక్క టైం టేబుల్, అలాగే నెంబరింగ్ అండ్ ఏ రోజులలో అందుబాటులో ఉంటుంది, టైమింగ్స్ యొక్క వివరాలు అనేవి ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణలోని చర్లపల్లిని, ఇటు బీహార్లోని ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ని కలుపుతూ అందుబాటులోకి వచ్చే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీహార్, తెలంగాణ మధ్యలో సాధారణ ప్రయాణికులు ఎక్కువగా అందుబాటులో ఉంటారు. మీరు స్పెషల్ రైళ్లను చూడవచ్చు, ఎక్కువగా సాధారణ ప్రయాణికులే అందుబాటులో ఉంటారు. అంటే పొట్ట చేతులు పట్టుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు తన జీవన విధానాన్ని గడిపి ఆ తర్వాత ఇటు బీహార్ ఈ ప్రాంతాలకి వెళ్ళే సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. వారికి ఈ రైలు అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుని అందుబాటులోకి తీసుకువచ్చిందే సాధారణ ప్రయాణికుల కోసం. ఈ రైల్లో నాన్ ఏసీ కోచెసే అందుబాటులో ఉంటాయి. ఎటువంటి రిజర్వేషన్ కోచెస్ అనేవి అందుబాటులో ఉండవు. మనకి 11 వరకు జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 8 వరకు స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. కొన్ని రైళ్ళకి ప్యాట్ని కార్ని అందుబాటులోకి తీసుకువస్తారు. మరి ఈ రైలుకి ప్యాట్ని కార్ అనేది అందుబాటులో ఉందో లేదో తెలీదు. ప్రస్తుతం ఈ రూట్లో మనకి కొన్ని రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రైళ్లు ఎప్పటికప్పుడు రద్దీని తలపిస్తాయి. వీటిలో జనరల్ కోచ్లు కూడా మనకి 3 నుంచి 4 ఈ మధ్యలోనే ఉండడంతో ప్రయాణికులు తీవ్రంగా కిక్కిరిసి ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి సాధారణ రైళ్లని ఈ రూట్లో తీసుకురావడంతో మధ్యతరగతి కుటుంబాలకి ఈ రైలు చాలా వరకు కన్వీనియంట్గా ఉండనుంది. అలాగే ఈ రైలుతో పాటు మరో 2 రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఏంటంటే దర్భంగని, అలాగే అజ్మీర్ రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వచ్చింది. అలాగే రెండవది చాప్రా రైల్వే స్టేషన్ని, అలాగే ఢిల్లీని కలుపుతూ ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుని అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ఇంకా 3వది మన రైలు ముజఫర్పూర్ అలాగే హైదరాబాద్ మధ్యలో ఈ బండి మనకి అందుబాటులోకి వచ్చింది. ఇంకా చెర్లపల్లి ఈ రైలు ప్రయాణించే రూట్ వచ్చేసి మనకి చెర్లపల్లి నుంచి బయలుదేరిన బండి ఇటు కాజీపేట మీదుగా ఇటు మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్ ఈ సెక్షన్ల గుండా మహారాష్ట్ర మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇంకా స్టాప్స్ యొక్క వివరాలనే తెలియవలసి ఉంది. నాకు తెలిసి అయితే చెర్లపల్లి దాటిన తర్వాత ఈ బండికి కాజీపేటలో స్టాప్ ఉంటుంది. తర్వాత మంచిర్యాల, పెద్దపల్లి వీటిలలో స్టాప్ ఉంటుంది. తర్వాత సిర్పూర్, కాగజ్ నగర్, ఆ తర్వాత ఈ బండి మహారాష్ట్రలోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.